హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్స్ హోమ్ ఫుడ్స్. మీకు ఇది కార్తీక పౌర్ణమి రోజు చేసిన వీడియో అండి. ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ప్లీజ్ కొత్త చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మనం కొత్త బియ్యము అంటాం, కొత్తలు వండుకుంటాం కదండి. ఫుల్ వ్లాగ్ అయితే చేశాను. కుకింగ్ అయితే మొత్తం చేశానండి. చాలా సింపుల్ వేలో చేశాను. ఫస్ట్ చేసింది అయితే తోటకూర పెసరపప్పు అండి. ఫస్ట్ చిన్నగా ముక్కుడు పెట్టేసుకొని ఆయిల్ గిట్ట వేసేసుకొని ఆవాల జీలకర్ర వేసుకొని చిన్నగా పచ్చిమిర్చి తోటకూర కట్ చేసి వేసుకున్నాక కొంచెం మగ్గించాక ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసి మగ్గించి మూత పెట్టేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి బాగా కలిపి పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను, కొత్త బియ్యాన్ని కొలిచి పెడుతున్నాను. ఇద్దరమే కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీ, ఎందుకంటే ఇది చాలా ఎదుగుతుంది కదా. 3 గ్లాసుల బియ్యం 2 గ్లాసుల పప్పు వేసి పెట్టాను. అలా వేయకూడదని చెప్పేసి మళ్ళీ ఒక పిడికెడు పట్టుకొని 5 సార్లు వేసాను అనమాట. అది కొలిచి పక్కన పెట్టేసుకున్నాక పప్పు అయితే చేస్తున్నాను కదా, దాన్ని మళ్ళీ ఒకసారి అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టాను కదా, దానికి ఒకసారి అయితే కలిపిస్తున్నాను. కలిపిన తర్వాత సాల్ట్ సరిపడా వేసాను. ఆకుకూర కాబట్టి సాల్ట్ అయితే ఎక్కువగా పట్టదు. మంచిగా కలిపేసి మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకొని తీసేసానండి. ఆ ఆవిరికి వచ్చిన వాటర్ కూడా నేనైతే కర్రీ చేస్తే కర్రీ, పప్పు చేస్తే పప్పు, ఏ దానికైనా అందులోనే వేసిస్తాను. సూపర్ టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అయితే వంకాయ టమాటో కర్రీ చేస్తున్నానండి. 2 స్టవ్ల మీద 2 చేస్తున్నాను, అందుకే మీకు అటు ఇటుగా చూపిస్తున్నాను. ఒక ముక్కుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని ఎందులోనూ ఉల్లి వెల్లుల్లి లేకుండా చేశాను. ఎవరైనా అయ్యప్ప స్వాములకైనా ఏదైనా పూజలకైనా కావాలి అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చేసేసానండి. ఒక పావు కేజీ వంకాయలు తీసేసుకొని మంచిగా 4 పీసెస్ కడిగేసి సాల్ట్ వాటర్లో వేసి 4 పీసెస్ కట్ చేసి పెట్టేసుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసాను. కొంచెం కరివేపాకు కూడా ముందే వేసి పెట్టేశానండి. ఆయిల్ వంకాయలన్నీ వేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గించాక మూత పెట్టేసుకున్నాను. తొందరగా మగ్గిపోతుంది, వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి. చూసారా, నేను ఇప్పుడు కూడా క్యాప్ పెట్టి ఆ వాటర్ని అందులోనే వేసేసాను. ఆల్రెడీ అవి హీట్గా ఉంటాయి కాబట్టి ఏమీ ఇది కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ ఏమీ ఉండదు. కొంచెం డ్రై మెంతి వేసానండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను మెంతి కూర ఖచ్చితంగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. వేసాక ఒక 2-3 టమాటో కడిగేసి కట్ చేసి వేసుకోవాలి. మంచిగా వంకాయ ఆల్రెడీ మగ్గిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, ఒక్కసారి గమనించండి. చాలా ఈజీగా చేసేసాను. దానికి కూడా ఎక్కువ టైం లేకుండా 5-10 మినిట్స్లో అయిపోయే కర్రీస్ అండి. నేను చేసిన కుకింగ్ మాత్రం ఇప్పుడు మీకు చూపించేంత 3 మెంబర్స్కి 4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. ఒక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసి మేము ప్రతి దాంట్లో ఎక్కువ మట్టుకి షుగర్ యాడ్ చేస్తాము. లిటిల్ బిట్ షుగర్ వేయడం వల్ల స్వీట్నెస్ ఏం ఎక్కువగా ఉండదు. అది మాకు అలవాటు కాబట్టి కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయవచ్చు. మంచిగా కలిపేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చేసింది. నాకైతే చేసేటప్పుడే మంచి స్మెల్ కూడా వచ్చేసింది. మంచిగా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ అలా వాటర్ వేసానండి. మాకు పొళ్ళు వేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది కర్రీస్లో. పల్లి పొడి ఉంటే ఫస్ట్ పల్లి పొడి వేయండి, పల్లి పొడి లేకపోతే మాత్రం 1 టీ స్పూన్ నువ్వుల పొడి, 1 టీ స్పూన్ డ్రై కొబ్బరి పొడి వేసుకుంటాను. చూసారా, కర్రీ మంచిగా అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మంచిగా మగ్గిపోయాక. ఈ కర్రీ కూడా చూస్తుండగానే కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఈజీగా చేశాను. ఈ కుకింగ్ అంతా జస్ట్ 40 మినిట్స్లో మాత్రం కంప్లీట్ చేసేసాను. టెంపుల్కి వెళ్ళి వచ్చాకనైతే స్టార్ట్ చేశానండి. సూపర్ టేస్టీ యమ్మీగా ఉంది. ఇప్పుడు చూపించేది రసం అండి. మీకైతే ఇది చప్పుడప్పు చారు చేస్తాం కదా, చప్పుడప్పు ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేశాను ముందే. రసంకి చూపిస్తున్నాను. ముక్కుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి గిట్ట నేను ఏది ఎందులోనూ యూస్ చేయలేదండి. జస్ట్ ఇది చారు కోసం చేస్తున్నది. ముందుగా చింతపండు నానబెట్టేసుకున్నాను కదా, నానబెట్టిన పిప్పి అయితే తీసేయనండి. ఈ చారుకి అది కూడా అందులోనే వేసేస్తాము. చారుతో పాటు చిక్కగా తీసిన రసాన్ని కూడా వేసేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసాం కదా, మంచిగా బాయిల్డ్ అయ్యేటప్పుడు దానికి సరిపడా పులుపుకి సరిపడా వాటర్ కూడా వేసేసుకొని మంచిగా మరిగించాలి. ఒక బాయిల్డ్ వచ్చేటప్పటికి
నేను దానికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. మనం దంచే రోల్ ఉంటుంది కదా సింపుల్గా, చిన్న రోల్, ఆ సైజ్ రోల్ తీసుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇవి ఏ ఎండుమిర్చి అంటే మనం రసంలో వేసిన ఎండుమిర్చి ఉంటాయి కదా, అదే ఎండుమిర్చి అండి. ఆ ఎండుమిర్చి తీసుకొని మనం దంచే దాంట్లో వేయాలి. కొంచెం కొత్తిమీర, రసంకి సరిపడా సాల్ట్ ముందే వేసేసుకోవాలండి, మంచిగా మరుగుతునేటప్పుడే. అన్నీ వేసుకొని, చూసారా నేను అన్నీ వేసేసాను. మిరియాలు కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. మంచిగా దంచాలి, పేస్ట్ లాగా అయిపోవాలి. అది అయ్యేలోపు నేను ఇటు సైడు కొత్త బియ్యం వండడానికి అయితే పెట్టేశానండి. గిన్నెకి పసుపు రాసేసి, పసుపు కుంకుమలు పెట్టేసి వాటర్ అయితే పెట్టేశాను బాయిల్డ్ అవ్వడానికి. వాటర్ బాయిల్డ్ అయ్యేలోపు ఇది దంచేసానండి, అంతా అయిపోయింది. కొంచెం ధనియాలు మాత్రం ఎక్కువగా నలగలేదు ఈసారి, కొంచెం ఎక్కువగా కూడా దంచవచ్చు. వెల్లుల్లి వేయలేదు కాబట్టి ధనియాలు ఎక్కువ నలగలేదు. వెల్లుల్లి వేస్తే ఇంకొంచెం గట్టిగా అంటాం కదా, ఈజీగా ధనియాలు కూడా పేస్ట్ అయిపోతాయి. పౌడర్ బేస్ లాగా అయిపోతుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది చేసేప్పుడు ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్, సూపర్ టేస్ట్ ఉంటుంది. కొత్త బియ్యం కోసం, రైస్ కోసం అయితే గిన్నె పెట్టేసుకొని వాటర్ కూడా పెట్టేసాను కదా, వాటర్లో సాల్ట్, పసుపు వేసాను. పసుపు వేయగానే వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అది హీట్ అయ్యేలోపు రసం మరిగింది కదా, రసాన్ని అయితే గిన్నెలోకి తీసేస్తున్నాను. అంతలోపు వాటర్ కూడా మంచి బాయిలింగ్కి వచ్చేసినాయండి. పసుపు వేయడం వల్ల కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ముందుగా మనం ఒకసారి కడిగి పెట్టేసుకున్న బియ్యం అయితే ఉన్నాయి కదా, కొత్త బియ్యము, పప్పు, అది వాటర్లో కూడా వేసేసాను. చూసారా, రైస్ వేయగానే కలర్ కూడా చేంజ్ అయిపోయింది. రైస్ బాయిల్డ్ అయ్యేలోపు ఇంకో ముక్కుడు పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నువ్వుల కారం చేస్తున్నానండి. మనకి వేయించి ఉంచుకున్న నువ్వులు ఉన్నా పర్వాలేదు, లేదంటే పౌడర్ కూడా తీసుకోవచ్చు. నువ్వుల కారం కోసం పచ్చిమిర్చి అయితే గోలించుకుంటున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం గోలాలి. కారం అనేది పోతుంది కదా, పచ్చిమిర్చి మెత్తగా అయిపోయే వరకు గోలిస్తే సరిపోతుంది. దానికోసం కొంచెం ఒక 1 టీ స్పూన్ అలా ధనియాలు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం అది వేగంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని, నేనైతే నా దగ్గర నువ్వుల పొడి రెడీగా ఉంది కాబట్టి డైరెక్ట్ పౌడరే తీసుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఫుల్ స్పూన్ నువ్వుల పొడి తీసుకొని, ఉప్పు, జీలకర్ర, చింతపండు మ్యాండేటరీ అండి, అన్నిటినీ అనలైజ్ చేస్తుంది. చింతపండు వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. లైట్గా షుగర్, మాకు షుగర్ వేసే అలవాటు ఉంది కాబట్టి మేము ఎక్కువ అన్నిట్లలో షుగర్ అయితే వేస్తాము. అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ముందుగా మనం గొలిచి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఇది చాలా హెల్తీ కూడా, మంచిది మన కంటికి, హెయిర్కి కూడా చాలా మంచిది. సూపర్ టేస్ట్ ఉంటుంది. కొత్త రైస్ అయినా ఏదైనా స్వీట్నెస్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఎవరైనా ఇలాంటి పొడులు ఒక్కసారి టేస్ట్ చేయండి, ఒక్క ముద్దనైనా తినండి డైలీ. అంతలోపు ఈ పక్కనైతే రైస్ అయితే బాయిల్డ్ అవుతుంది. అదంతా కుకింగ్ అంతా అయిపోవడానికి వచ్చిందని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టేశాను. నువ్వుల కారం కోసం అయితే నేను తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే పౌడర్ నువ్వులు కాకుండా నువ్వుల పొడి తీసుకున్నాను కాబట్టి మిక్స్ చేయడంగానే కొంచెం మెత్తగా అయిపోయింది కదా, మనం ఒకసారి తాలింపు పెట్టి వేడి చేస్తే ఏ పొడైనా పౌడర్ అంటే కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది. దానికోసం అనేసి ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పప్పులు వేసుకొని, మినపప్పు, శనగపప్పు, ఒక కరివేపాకు రెమ్మ వేసేసుకొని మనం ఏదైతే మిక్సీ పట్టుకోవడానికి అన్నీ రెడీ పెట్టేసామో ఆ పౌడర్ అంతా కూడా అందులో వేసేసుకున్నాను. చూసారా, కొంచెం మెత్తగా అయింది కాబట్టి పొడి పొడిగా అవ్వడం కోసం నేను అందులో వేసి మంచిగా ఫ్రై చేశాను. చల్లగైపోతే ఇంకా పొడి పొడికి కూడా వస్తుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవన్నింటితో పాటు మేము గొజ్జు పులుసు అని కూడా చేస్తామండి, చింతపండుతోని, సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటుంది. అందులో ఎక్కువ ఉల్లిగడ్డ అయితే వేస్తాము, చిన్న చిన్నగా కట్ చేసి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అంతలోపు మన రైస్ కూడా అవ్వడానికి వచ్చేసింది. ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోతుంది. ఇదంతా అయిపోయేలోపు పప్పు కూడా ఉడకపెట్టేసాను కదండి ముందుగానే. ఉడకబెట్టిన పప్పును కూడా తీసేసి అందులో కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలిపేసేసుకున్నానండి. కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అది కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను.
దీంతో పాటు మార్నింగ్ ప్రసాదం కోసం అయితే చేసిన చేయగలతోనైతే పాయసం చేశానండి, స్వీట్ చేశాను. సూపర్ టేస్ట్ ఉంది. ఆ వీడియో కూడా షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మాత్రం చాలా చాలా యూజ్ అవుతుంది. ఒకేసారి ఈ మల్టిపుల్గా ఈ 2 కర్రీస్, రైస్ అన్నీ చేసేసాను. మీకైతే క్లియర్గానే చూపించాను అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే వస్తుంది. మేమైతే పెట్టేసుకుంటున్నాము. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు మార్నింగ్ నుంచి ఉపవాసాలు ఉన్నాం కాబట్టి వడ్డిచ్చేస్తున్నాను. నాకు మా హస్బెండ్కి ఇద్దరికి ఇస్తార్లు వేసేసుకొని వాటర్ వేసి క్లీన్ చేసేసాక చేసిన వంట అంతా స్వీటు, పొడి, పప్పు, కర్రీస్ అన్నీ పెట్టేసుకున్నాము. చప్పడపప్పు, చారు. ఓకే, ఈ దానికి మాత్రం ఒకరు తిన్నాక ఒకరైతే తినాలి. ఆల్రెడీ మా అత్తయ్య దగ్గర తినేసాము దసరా రోజు కాబట్టి. ఇక్కడ నేను ఎప్పుడైనా పౌర్ణమికి అయితే వండుతాను. అదే ఈరోజు కూడా చేశాను. ఈరోజు చేయడం వల్ల ఏంటంటే మంచి రోజు ఉన్నా లేకున్నా మనకు కుదిరిన రోజులైనా ఈరోజు చేసుకోవడం వల్ల చూడాల్సిన అయితే పని ఉండదు. ఒకేసారి పెట్టకూడదు అనేసి 5 టైమ్స్ అయితే పెడుతూ ఉన్నాను. అందరూ ఉన్నప్పుడైతే, పెద్దవాళ్ళు ఉన్నప్పుడైతే తింటాం కదా, వాళ్ళందరూ తిన్నాక అయితే మా ఇంట్లో అయితే ఫస్ట్ జెంట్స్ తింటారు, తర్వాత లేడీస్ తింటారు. ప్లీజ్ కొత్తగా చూసారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్